ఒక పిల్లవాడు రోడ్డు మించి వెళ్తూ ఉంటే 20 రూపాయలు దొరుకుతాయి. అప్పుడు ఆ పిల్లవాడు నోటు తీసి అడుగుంటాడు, అయ్యో 20 రూపాయలు ఎవడియో పడ్డాయి, నాకు దొరికేసాయి కదా, ఇప్పుడు ఏం చేయాలని జేబులో పెట్టుకుంటాడు. జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడే ఒక పిల్లవాడు ఏడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు చూసి అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఈ పిల్లవాడు అంటాడు, నా 20 రూపాయలు పోయాయి అని ఏడుస్తాడు. అప్పుడు ఈ పిల్లవాడు బాధపడతాడు. అప్పుడు ఈ పిల్లవాడు అంటాడు, నా ఇంట్లో చిన్న తమ్ముడు ఉన్నాడు, వాడికి టిఫిన్ తీసుకుపోదామంటే నా దగ్గర డబ్బులు లేవు, వాడు అన్నం తినకుండా నీళ్లు తాగి పడుకుంటాడు. అప్పుడు ఈ పిల్లవాడు బాధాకరంగా ఏడుస్తాడు. ఈ పిల్లవాడికి అంటాడు, నువ్వు నాతో పాటు వచ్చేయి అని తీసుకువెళ్తాడు. ఇద్దరు ఏడించుకుంటూ వెళ్తారు. ఈ పిల్లవాడిని ఒక దగ్గర కూర్చోబెట్టి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని పోతాడు. ఇప్పుడు ఈ పిల్లవాడు నా తమ్ముడు కోసం టిఫిన్ తెస్తాడని ఆలోచించుకుంటా కూర్చుంటాడు. ఇంతలోనే పిల్లవాడు అంటాడు, నేను నీ కోసం తెచ్చాను. ఏం తెచ్చావు? వాటర్ బాటిల్ తీసుకొచ్చాను, మీ చిన్న తమ్ముడి కోసం, వాడు నీళ్లు తాగి పడుకుంటాడు అన్నావు కదా. ఇంతలోనే పిల్లవాడు చెప్పు తీసుకొని కొట్టడానికి వస్తాడు.